ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఈరోజు వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 8వ తేదీ గురువారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, తెల్లవారితే ఈ యొక్క జీవితానికి జరగబోయేది ఏంటి, ఈ ఒకటికి రెండు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. సార్లు ఈ వీడియో చూడండి. అయితే తెల్లవారితే ఈ యొక్క జీవితంలో ఏం జరుగుతుంది, ఎటువంటి ప్రతికూలత, ఎటువంటి అనుకూలత పరిస్థితులు కనిపిస్తున్నాయి అని పూర్తి వివరాలు అన్ని కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అనేది వెళ్తుంది. వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి వారు, వృషభ రాశి వారు రాశి చక్రంలో 2వ రాశి, కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక దృఢ సంకల్పంతో కార్య రక్షణ శక్తిని అనేది కలిగి ఉంటారు. అయితే ఈ మనస్తత్వం కలిగి ఉంటారు. వీళ్ళు బంధానికి, అనుబంధానికి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను, బంధాలను కానీ వీరు అస్సలు మర్చిపోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 8వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే, తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఉదయాన్నే ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు వింటారు. చాలా కాలం నుండి ఒక వ్యక్తితో మీరు చాలా సన్నిహితంగా ఉంటారు. వారి గురించి మీకు తెలియని ఒక నిజాన్ని ఈ రోజు మీరు వినబోతున్నారు. అంటే మీతో చాలా సఖ్యత ఉన్నటువంటి సంబంధించిన ఎటువంటి రహస్యమో సంబంధించిందో ఈ రోజు మీ దగ్గర దాపరికంగా లేదు అనే ఒక భావన మీకు ఉంది. అయితే ఎటువంటి వ్యక్తులకు సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని మీరు వింటారు. ఇది మీకు చాలా షాక్ కు గురి చేసే అటువంటి అంశము. అంటే ఎన్నో రోజులుగా ఇంత సన్నిహితంగా ఉన్నా కానీ ఆ విషయం మీకు తెలియదు అని కొంత ఆశ్చర్యానికి, అలాగే కొంత ఆందోళనకి లోనయ్యే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, అంటే చదువుపై ఆసక్తి లేని వారు కూడా ఈ రోజు చక్కగా చదువుకుంటారు. అంటే కొన్ని సందర్భాలలో మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ రోజు విద్యార్థులకు ఏకాగ్రత అధికంగా ఉండడం కారణంగా వారు అనుకున్న సిలబస్ని అయితే పూర్తిగా కంప్లీట్ చేయగలుగుతారు. ఏదైనా పరీక్షలకు మీరు ప్రిపరేషన్ అయినట్లయితే గనక ఖచ్చితంగా చక్కగా చదువుకుంటారు. మీరు మీ యొక్క పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత పొందే అవకాశాలు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ఈ రోజులుగా చాలా ఈ సమస్య నుండి బయటపడే మార్గాలు ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా రోజులుగా ఏదైనా
పెట్టుబడికి సంబంధించిన డబ్బు సమకూర్చుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక పెట్టుబడికి డబ్బు సమకూర్చే అవకాశాలు కూడా ఈరోజు బాగా కనిపిస్తున్నాయి. అంటే చాలా రోజులుగా ఈ యొక్క పెట్టుబడుల గురించి మీకు ఆలోచిస్తున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. మీకు పెట్టుబడికి డబ్బు కూడా సమకూరలేదు. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఒక లోన్ అయితే సక్సెస్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే సరే పెట్టుబడికి ఎవరి దగ్గర నుండైనా డబ్బులు అడిగారా వారి నుండి డబ్బులు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఎవరి దగ్గర నుండి డబ్బులు వసూలు చేయవలసి ఉంది. కానీ వారు డబ్బులు ఇవ్వటం మీకు ఒక చాలా కష్టం అవుతుంది. కాబట్టి అనేక రకాలుగా మిమ్మల్ని విసిగిస్తున్నారు. దానికి సంబంధించిన మీరు కొన్ని సందర్భాలలో వారి పట్ల అంశాలు కూడా వదిలేయలేకపోతున్నారు. అంటే వారి నుండి డబ్బులు వస్తున్నాయి అనే ఆశనే మీరు వదులుకోలేకున్నారు. కానీ ఇక వారు అనే నిర్ణయాన్ని ఇచ్చేస్తారు. అనుకోకుండా వారే మీ దగ్గరికి వచ్చి మీకు ఆ డబ్బులు అందజేస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన. ఆ భగవంతుడు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు చాలా మేలు చేస్తున్నాడు. ఈ విధంగా అనుకోనివి ఈ విధంగా వస్తువులు కానీ డబ్బులు కానీ మీ దగ్గరికైతే వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వీరికి లాభాలు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ గృహిణులైతే ఏ స్థలాలనైతే మీరు కొనుక్కోవాలి అని అనుకుంటున్నారో మీరు ఆశించిన దగ్గరికి వాటిని కొనుగోలు చేసే ఒక పార్టీ మీ ముందుకైతే వస్తుంది. ఈ విధంగా వినియోగదారులకు ఆకర్షించిన మీ యొక్క ప్రాపర్టీ వారికి అమ్ముతారు. మీరు లాభాన్ని అధికంగా పొందుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఈ జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు నిరుద్యోగానికి కూడా చక్కటి ఉద్యోగ అవకాశం అయితే రాబోతుంది. చాలా కాలంగా ఎటువంటి ఉద్యోగ అవకాశం కోసం అయితే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారైతే వాటి నుండి విముక్తి పొందుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు చాలా రోజులుగా ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లయితే దాని నుండి కాస్త ఊరట లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. వినియోగదారులకు ఆకట్టుకునే కొన్ని మార్పులు చేర్పులు వ్యాపారస్తులు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రయత్నించే ముహూర్తం చేయబోతున్నారు. ఈరోజు దినఫలాలు ప్రకారం మీ యొక్క వృషభ రాశి ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ పై అధికారుల నుండి మీరు ప్రశంసలు పొందుకునే ఒక పరిస్థితి అయితే రాబోతుంది. అధికారుల నుండి మీరు ప్రశంసలు అయితే పొందుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఆర్థిక పురోగతి గనక ఒక శుభవార్త రిసీవ్ చేసుకునే అవకాశం రాబోతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ముందుకి వచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఖచ్చితంగా ఆ బంధం నిర్ణయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే ఎటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ పార్ట్నర్గా రావాలని భావిస్తున్నారు అటువంటి వ్యక్తికి సంబంధించిన మధ్యవర్తుల ద్వారా కావచ్చు, మ్యారేజ్ బోర్డుల ద్వారా కావచ్చు, ఒక చక్కటి సంబంధానికి సంబంధించిన రెమ్యునేషన్ అయితే రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఆ యొక్క సంబంధం నిర్ణయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా మే 8వ తేదీ గురువారం అనేది ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు గడవబోతున్నాయి. అయితే ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం కూడా శుభకరమని ఫలితాలను ఖచ్చితంగా అందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే హనుమాన్ చాలీసను పఠించండి, దుర్గాదేవి చాలీసను పఠించండి, పేదలకు దాన ధర్మాలు చేయండి, విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి. ఇది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. ఆర్థిక స్థితి అనుసరిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఒక గోమాతను దానం చేసేయడం వల్ల మీరు అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ విధంగా 2020
2025వ సంవత్సరం మే 8వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తుల జీవితంలో తెల్లవారితే జరగబోయేది ఇదే. ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూలతలు ఈ రోజు ఉన్నాయో తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.